ఈ దిన భాగముగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ దిన భాగంగా మనం చూస్తున్నట్లయితే దీనిలోని భావాన్ని మనం గ్రహించుకొని మన వ్యక్తిగత జీవితం, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మెలనైన స్వరాన్ని విని గ్రహించేవారిగా మనందరం కూడా ఉందాం. ఈ భాగమును మనం చూస్తూ వచ్చినట్లయితే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. ఒక పాపానికి మరొక పాపము కూర్చుకొనుట వ్యక్తిగత జీవితంలో భయంకరమైన దుస్థితి చేకూర్చి పెడుతుంది. సహజసిద్ధంగా పాపము ఒకదాని చేత ఒకటి కూర్చబడతా వస్తుంది. అంటే ఇంకా అది పెద్ద పాపం అయిపోతుంది. అంటే ఒక విషయంలో మనం పాపం చేస్తా, మరొక విషయంలో పాపం చేస్తూ, మరొక విషయంలో పాపం చేస్తూ, ఇట్లా పాపం వెంబడి పాపం చేసుకుంటా పోతే ఏమవుతుంది? పాపం అనేది కూర్చబడతా వస్తుంది. ఆస్తి కానీ మనం ఒకదానికొకటి కూర్చుకుంటా ఎట్లా అయితే వృద్ధిలోకి వస్తామో, అలాగనే పాపము కూడా ఒకదాని వెంబడి ఒకటి పాపమును కూర్చుకుంటాం. ఇట్లాంటి పాపపు కూర్పు ఎప్పుడు జరుగుతుందంటే, దేవుని ప్రజలమైనటువంటి మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఎల్లప్పుడూ కూడా ఎట్లాంటి స్థితి కలిగి ఉండాలంటే, పాపము వెంబడి పాపము కూర్చుకొనుట అనగా ఏం జరుగుతున్నదంటే, ప్రియమైన వారలారా, అడగకుండా ఆలోచన చేయుదురు, ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. అడగకుండా ఆలోచన చేయటం, దేవుణ్ణి అడగకుండా సొంత ఆలోచన చేసుకోవటం, ఆత్మ నియమింపని సంధి చేసుకొనుట అంటే, ఇక్కడ దేవుని వాక్యంలో దేవుణ్ణి అడిగి ఒక ఆలోచన తెలుసుకొని చేయటం వేరు, దేవుణ్ణి పక్కన పెట్టేసి మన సొంత ఆలోచన చేసుకొని మనం ముందుకెళ్తూ ఉంటే అదే పాపం. ఆత్మ నియమింపని సంధి చేసుకోవటం, దేవుని ఆత్మ నడిపింపు కాకుండా సొంతగా సంధి చేసుకోవటం. సంధి అంటే ఏంటి? దేవుని వాక్యంలో ఇప్పుడు ఒడంబడిక అంటే ఒక రకమైనటువంటి దైవికమైనటువంటి ఒడంబడిక, దైవికమైనటువంటి నియమము కాకుండా సొంత ఒడంబడిక, సొంత సంధి చేసుకొని దేవుని పక్కన పెట్టేసేయటం. ప్రియులారు, ఈ లోకంలో దేవుణ్ణి పక్కన పెట్టేసేస్తే మన జీవితం ఎంత మాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడు చెప్పని ఆలోచన, దేవుడు నియమింపని సంధి, దేవుడి నోటి పలకని నోటి మాటలు, మన సొంత ఆలోచనలు, మన సొంత మాటలు, మన సొంత తలంపులతో, మనం ఉద్దేశాలతో మనం ముందుకెళ్తే అది పాపము నుండి, పాపము చేత మనము సమకూర్చబడతా ఉంటాం. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. అంటే ఫరో బలం, అలాగే ఐగుప్తు నీడ అంటే లోక సంబంధమైనటువంటి పాపపు ఆలోచనతోటి, పాప సంబంధమైనటువంటి బలాన్ని సమకూర్చుకోవడానికి, వారి శరణ చొచ్చడానికి మనం వెళ్తా వస్తాం. లోకంలో మనుషులు 10 మంది కలిసినా, లేకపోతే 20 మంది కలిసినా, లేకపోతే లోకానుసారంగా పాపం చేసేవాళ్ళు 100 మంది కలిసినా, ఎంతమంది కలిసి పాపపు తలంపులతో ఉన్నటువంటి పాపపు ఆలోచనలతో ఎంతమంది కలిసినా కానీ అలాగ చేయటం అనేది భయంకరమైన పాపం. అందుకే ఈ రోజున ఫరో బలం ఎందుకు మనకి? ఫరో బలం లోక సంబంధమైన బలం, మనుషుల బలం. కనుక ఐగుప్తు నీడ ఎందుకు మనకి? ఐగుప్తు నీడ అంటే లోకపు నీడ. అదెందుకు మనకి? దేవుడు మనకి నీడగాను, ఆశ్రయముగాను, కోటగాను, కొండగాను ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటే, దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా ఇంకొకరి నీడ మనకి ఎందుకు? అవసరం లేదు కదా. అలాగున మనం చూస్తూ వచ్చినప్పుడు, ఫలో వలన కలుగు బలము మీకు అవమానకరమగును,
ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. మనకు అవమానం, సిగ్గు ఏర్పడుతుంది. ఖచ్చితంగా దేవుని బలాన్ని, దేవుని నీడను ఆశ్రయం చేసుకోకుండా సాతాను యొక్క బలాన్ని, అపవాది సంబంధమైన లోకానుసారమైన నీడను ఆశ్రయం చేసుకునే వారికి సిగ్గు, అవమానం తప్పో. దేవుడు మన జీవితంలో సిగ్గును తీసుకొస్తాడు, అవమానం కలగజేస్తూ వస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎవరం కూడా సిగ్గు, అవమానం పడకూడదండి. ఏ రోజు కూడా మనం సిగ్గుకరంగా, అవమానకరంగా మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడు దీవెనకరంగా చేయబడాలి. మన వ్యక్తిగత, కుటుంబ జీవితం ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా చేయబడాలి. అందుకే వారందరూ తమకు అక్కరకు రాకయే సహాయమునకై ఏ ప్రయోజనమునకైనా పనికిరాక సిగ్గును, నిందయో కలగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. ఏ మాత్రం ప్రయోజనకరమైన స్థితి కాదు మనకి. ఏ ప్రయోజనమునకు పనికిరానటువంటి మనుషుల అండను, మనుషుల నీడను ఆశ్రయం చేసుకొని సిగ్గును, నిందను, అవమానం తీసుకొచ్చే పరిస్థితి మనం ఈ దినాల్లో చేస్తుంటున్నాం. ప్రియులారు, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుణ్ణి ఆశ్రయం చేసుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కానీ ఎంతసేపటికి మనుషులను ఆధారం చేసుకొని మనం బ్రతికితే మన జీవితం ఇలానే ఉంటుంది. దక్షిణ దేశంలోనున్న కోరమృగములను గూర్చిన దేవోక్తి, సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులను ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెలు మానవుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనం యొద్దకు వాటిని తీసుకొని పోదురు. ఎందుకంటే ఇంత భారం? సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులను, మిక్కిలి శ్రమ కలిగేటువంటి దేశము గుండా గాడిద పిల్లల వీపుల మీద ఆస్తిని, ఒంటెల మీద, వీపుల మీద వాటన్నిటిని మోసుకొని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు పిలుస్తుంటే దేవుని సన్నిధిని వదిలిపెట్టి వ్యర్థమైనటువంటి వాటిని ఆశ్రయించటం, వ్యర్థముగా ప్రయాసపడటం, సహాయము చేయలేని జనము యొద్దకు, ప్రయోజనకరము కాని జనము యొద్దకు మనం వెళ్ళేవారుగా మన జీవితాలు ఉండకూడదు. ఐగుప్తు వలన సహాయము పనికిమాలింది, నిష్ప్రయోజనమైనది. అందుచేత ఏమీ చేయక ఓరకుండు గప్పాలమారి అని వానికి పేరు పెట్టబడుచున్నారు. గప్పాలమారి. నిజంగా ఇట్లా మనుషులు ఎవరైనా మేము మీకు సహాయం చేస్తాం, మీరు మాతో ఉండండి, మేము మీకు తోడుగా ఉంటాం, మేము మీకు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా మీ యొక్క అభివృద్ధికి నేను పాటు పడతానని ఎవరైనా గప్పాలు చెప్పేవాళ్ళు ఉంటే ఈ గప్పాలమారి మాటలు నమ్మమాకండి. దేవుని బిడ్డలారా, ఏమీ చేయక ఓరకుండు గప్పాలమారిలు అని చెప్పి ఇలాంటి వారికి పేరు పెట్టవచ్చు అంట. కొంతమంది లోకంలో మనిషి రీతిగా మేము మీకు సహాయంగా ఉంటాం, మేము తోడుకుంటాం, మేము అండగుంటామని దేవుడు అండగా ఉన్నాడని చెప్పడానికి బదులుగా నేను మీకు అండగా ఉన్నాను, నేను చేస్తాను మీకు, నేనే మీకు సహాయకుడిని తమ సొంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కనుక అట్లాంటి వారందరికీ ఏం పేరు పెట్టవచ్చు తెలుసా? గప్పాలమారి అని పేరు పెట్టవచ్చు. మానవుడు మరొక మానవుడికి సహాయం చేయలేడు. ఏ మానవుడు కూడా మరొక మనిషికి ఆధారము కాదు. ఏ మనుషుడు కూడా నేను నీకు తోడుగా ఉంటా, నేనే నీ అభివృద్ధిలో నీకు సహకారిగా ఉంటానని చెప్తే అదంతా గప్పాలు. ఏం చెప్పాలి మనం? దేవుణ్ణి నమ్ముకో, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుని వైపు నువ్వు తిరుగు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నాకు అభివృద్ధినిచ్చిన దేవుడు నీకు కూడా అభివృద్ధినిస్తాడు, నీవు కూడా ఆయన ఆధారం చేసుకోనని చెప్పాలి. కానీ మనం ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందినటువంటి మన సొంత బలాన్ని ఆధారం చేసుకొని ఆ బలమును బట్టి ఇతరులకు ఆ బలాన్ని ఆధారముగా ఇవ్వకూడదు. అంటే నేను బలవంతుణ్ణి, నా బలము నీకు సరిపోతుంది కనుక నేను నీకు సహకారిగా ఉంటానని లోకంలో మనం కలిగిన బలాన్ని బట్టి, మనం ఏవైతే కలిగి ఉన్నాం వాటిని బట్టి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైనా గొప్పలు చెప్పేవాళ్ళు ఉంటే వారి మాటల్లో మోసపోయి వారిని ఆధారం చేసుకోవటం ఎవరికైనా సహజమే. అందుకని ఇతరులు గొప్పలు చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే
ఆ గొప్పలు చెప్పుకోవటం మానుకోమని చెప్పాలి. అలాగ గొప్పలు చెప్పటం పాపం. ఇతరులను గొప్పలు చెప్పే విధంగా మరి మనం కూడా గొప్పలు చెప్పకూడదు. ఇతరులు గొప్పలు చెప్తుంటే అలాంటి చెప్పేవారందరికీ ఏం పేరు పెట్టారంటే గప్పాల మారి. బైబిల్ చెప్తా ఉంది. ఇవి మన సొంత పేర్లు కాదు, గప్పాల మారని దేవుడే పెట్టాడు పేర్లు. కనుక ప్రియమైన వారలారా, అలాంటి గప్పాల మారిగా ఎవరైనా ఉంటున్నామో మనలో, దేవుని పాదాల చెంతకు వద్దాం. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉన్నట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. రాబో దినముల్లో చిరకాలం వరకు నిత్యము మనం సాక్షార్థమైన బ్రతుకు కలిగి ఉండాలి. పలక మీద గ్రంథములో లిఖించాలి. వారు తిరుగుబాటు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుండా మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎద్దుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారినై ఉన్నారు. అందుచేతన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, మృదువైన మాటలు, మాయా దర్శనాలు చూడండి, అడ్డము రాకుండా త్రోవ నుంచి తొలగించుకునే విధానం, దేవుని యొక్క నిజ దర్శనాలను పక్కన పెట్టి దేవుని మెలనైన స్వరాన్ని పక్కనుంచేసేసి దేవుని ధర్మశాస్త్రమును వినకుండా దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా ప్రియులారా అబద్ధ దర్శనాలను ఇతరులకు చెప్తా, మాయా దర్శనాలతో మృదువైన మాటల చేత మనుషులను ఆకర్షణీయంగా బ్రతుకును అలవర్చుకొని పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడాల్సినటువంటి జీవితం కలిగి ఉండాల్సినటువంటి వారు పాపమునకు బానిసలైపోయి తమ వ్యక్తిగత జీవితాన్ని చెరుపుకుంటున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక చిరకాలమును సాక్షార్థమైన బ్రతుకు కలిగి మనం బ్రతకాలి. సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమము నమ్ముకొని అటు వాటిని ఆధారం చేసుకుంటుంది కనుక మనం బలాత్కారము కృత్రిమమును ఆధారం చేసుకునేవారిగా మన జీవితాలు ఉండకూడదు. లోకములో బలాత్కారాన్ని కృత్రిమమైన వాటిని ఆధారం చేసుకుంటే అది దోషంగా ఎంచబడుతుంది. అది ఎత్తైన గోడ, జోగి పడుచున్న గోడ అండవలే అగును. ఒక పడిపోయే గోడ ఎంతసేపు మనకు అండగా ఉంటుంది? ఆ గోడకే ఆధారం లేదు, అది ఎప్పుడు పడిపోయేదో తెలియదు. అలాంటి గోడను మనం నమ్ముకుంటే మనం కూడా గోడ మీద చేయి పెట్టాలనుకున్నప్పుడు మనము కూడా పడిపోతాం. కనుక ఎత్తైనటువంటి గోడ, జోగి పడిపోయేటువంటి గోడ లాంటిది ఈ లోకం. కనుక ఈ లోకంలో మనుషులు ఎవరైనా సరే మనకు అట్లాంటి ఆధారము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారని, అలాంటి సపోర్టు, అలాంటి సహకారం మనకు అందించేవారు ఉంటే అలాంటి గోడల మీద మనం చేతులు పెట్టి ఎన్నాళ్ళు ఉంటాం? మన కోట ఎవరు? మన అండ ఎవరు? మన నీడ ఎవరు? దావీదు అంటాడు, నా కొండ, నా కోట నీవే చెప్తున్నాడు దావీదు. అలాగ మనం బ్రతకాలి. అలాగున సృష్టికర్త అయినటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన ఆశ్రయంగా చేసుకుని, ఆయన ఆధారం చేసుకుని ఆయన పాదాల చెంత మనం గడిపేవారికి ఉండాలి. కానీ లోకానుసారంగా పడిపోయే గోడల మీద ఎంతకాలం మనం చేతులు పెట్టి ఉండి ఆ దోషాన్ని మనం కూడగట్టుకుని దేవుని నుంచి దూరం అయిపోదాం. ప్రియులారా, కొమ్మరి కొండ పగలగొట్టినప్పుడు ఆ ఏమి విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. దేవుని వాక్యంలో చూడండి, పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని ఏం చేస్తాడు? పగలగొడతాడు. పొయ్యిలో నుండి విప్పి తీయటకు కానీ, గుంటలో నుండి నీళ్లు తీయటకు కానీ దానిలో ఒక్క పింకైననో దొరకదు. దేవుని వాక్యంలో చూడండి. కనుక కొమ్మరిది ఏం చేస్తాడండి? ఒక కుండని పగలగొట్టాలనుకున్నప్పుడు అది పగలగొట్టేస్తాడు. ఏం విడిచిపెట్టకుండా పగలగొట్టేసేసి మరలా దానికి ఒక ఆకృతిని తీసుకొస్తాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు,
మీరు ఓరకుండి నమ్మటం వలన మీకు బలము కలుగును. మనము లోకం వైపు మరలుకొని ఆ దోషాన్ని సమకూర్చుకున్న మనం విడిచిపెట్టేసి ఆ దోషమంతా తొలగించుకొని దేవుని పాదాల చెంతకొచ్చి ఓరకుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఓరకుండి నమ్ముకొనటం వలన బలం సమకూర్చబడుతుంది. ఆయనను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోవదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చును. దేవుని వాక్యంలో గుర్రాలెక్కి పారిపోతాం అని చెప్పి వాటిని ఎక్కిపోతాం అని చెప్పి అంటే, కాగా మిమ్మల్ని తరుమువారు ఒడిగలవారుగా ఉందరు. మిమ్మల్ని తరిమే వాళ్ళు ఎట్టుంటారు? ఒడిగలవారుగా తరుముతారు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండా వలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయిదురు. 5 గద్దింపునకు మీరు పారిపోయిదురు. దేవుని వాక్యంలో చూడండి, పర్వతముల మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండా వలె ఆగిపోతాం మన జీవితం. కొండ మీద నుండి జెండా ఎట్లుంటుంది? పర్వతాల మీద ఉన్న కొయ్యకు విలువ ఉంటుందా? అలాగనే ఒకని గద్దింపునకు 1000 మంది పారిపోతారు పిల్లలు. 5 గద్దింపునకు మీరు పారిపోయిదురు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుడు మనల్ని కరుణించాలని, మన మీద దయ చూపాలని, మనల్ని ఆత్మీయంగా మరలా తిరిగి కట్టాలని, మనం ఎక్కడైతే లోకానుసారంగా లోకం మీద ఆధారపడుతూ ఫరో బలాన్ని నమ్ముకొని ఐగుప్తు నీడను ఆశ్రయం చేసుకొని సిగ్గు అవమానం తెచ్చుకొని దేవుని నామానికి విరోధంగా మరి యొక్క గప్పాల మారిలాగా మరి గొప్పలు చెప్పుకున్నటువంటి వారి మాటల్లో పడిపోయి వారి తీయని మాటలు విని దర్శనాన్ని కోల్పోయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి యుక్తమైనటువంటి మృదువైనటువంటి మాటలు మాయా దర్శనాలను ఆధారం చేసుకొని వారు చెప్పిన మాటల్లో మనం పడిపోయి ఎప్పుడైతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాక్యాన్ని మరి విడిచిపెట్టేసి ఐగుప్తులో ప్రజలు చెప్పినటువంటి మాటలను నమ్మి ఆ దినాల్లో వారు ఎట్లయితే మోసపోయారో ఈ దినాల్లో మనము కూడా సాతాను చేతిలో ఎన్నో చోట్ల మోసపోతుంటున్నాం. ఈ దినాల్లో ప్రియులారా, మోసపోవద్దు, అటు వాటిని అండగా ఆధారంగా చేసుకోవద్దు, ఆ దోషాన్ని కూడగట్టుకోవద్దు. దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చి ఓరకుండి ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ చూడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను చూడు. అట్లా సమ్మతింపక గుర్రాలను ఎక్కి పారిపోతామంటే పారిపోతే నష్టపోతామండి. పర్వతాల మీద ఒక కొయ్యలాగా, కొండ మీద ఒక జెండాలాగా మన జీవితం అయిపోతుంది. ఒక గద్దింపుకి 1000 మంది పారిపోతారంట. దేవుడు ఒక్కసారి గద్దిస్తే 1000 మంది పారిపోతారు. చూడండి, అట్లాంటి మన బ్రతుకైపోతుంది. అలాగో మన జీవితం ఉండకూడదు. కానీ ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకుందాం. దేవా, నీ దయను మా మీద చూపించయ్యా. దేవా, మరి నీ కరుణను మా మీద చూపించయ్యా. మా వ్యక్తిగత జీవితంలో మేము ఎక్కడైనా లోకం మీద ఆధారపడి ఐగుప్తును ఆధారం చేసుకుని బ్రతుకుంటే దయతో కనికరించి ఇక నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మీ మాట వింటామయ్యా, మీ యందు నమ్మిక ఉంచుతామయ్యా, మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటామయ్యా అని దేవుని దగ్గర మనం గోజాడి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఆయన దయ కొరకు, ఆయన కరుణ కొరకు కానీ నువ్వు నిలిచి ఉండి నిలిచి ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని చూడు. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో పిల్లారు. కనుక అట్టి రీతిగా మనందరము కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి గప్పాల మారి మాటల్లో, మోసపూరితమైన తీయనైన మాటల్లో లోకమనేటువంటి ఐగుప్తు, సాతాను చేతిలో ఉన్నటువంటి ఐగుప్తు రాజు ఆ యొక్క మాటలకు మనం మోసపోకుండా ఎక్కడ కూడా లోకం విషయంలో మనం అవమానాన్ని, సిగ్గును తెచ్చుకునేవారు ఉండకుండా ఉదయకాల సంబంధం మనందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుని పాదాల దగ్గర దేవుని కరుణ కొరకు వేడుకొని అటు రీతిగా దీవించబడలాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక.